తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందా? చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడంతో తీవ్ర వివాదం రాజుకుంది. అసలు విద్యా సంస్థల్లో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా? దీని వెనుక కాంగ్రెస్ సర్కారు హస్తం ఉందా? ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను ఇప్పుడు మరో యూనివర్సిటీ భూములపై పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన తరహాలోనే తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీపై కన్నేసింది. వర్సిటీకి కేటాయించిన భూముల్లోని 50 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించే ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మణికొండలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేలా ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 15న మనులో ఖాళీగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి నోటీస్ సైతం పంపారు. వర్సిటీకి చెందిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. మణికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 211, 212లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ హెచ్ఎండిఏకు కేటాయించారు. వాటిని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు అప్పగిస్తున్నట్టు 1998 జూలై 23న హెచ్ఎండిఏ పంచనామా చేసింది. ఆ భూమి మొత్తాన్ని వర్సిటీ భవనాలతో పాటు పలు రకాలుగా వినియోగిస్తోంది. 2024 ఆగస్టు 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనారిటీ ఆడిట్ కమిటీ సమావేశమై మనులో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 50 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు రిజిస్ట్రార్కు డిసెంబర్ 15న నోటీస్ జారీ చేశారు. అయితే 50 ఎకరాల ఖాళీ స్థలంలో వివిధ విభాగాల భవనాలు నిర్మిస్తామని ఈ నెల 1న కలెక్టర్కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. వివిధ రకాల భవనాలు, వసతి గృహాలు, అకాడమిక్ అవసరాల వంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఆయా భవనాల నిర్మాణానికి సంబంధించిన నిధులను ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖకు కూడా నివేదించామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు తెలిపేందుకు 2 నెలల సమయం కావాలని కలెక్టర్ను కోరారు. మరోవైపు మను భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముతామంటే అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన రేవంత్ సర్కార్ ఇప్పుడు మను భూములపై కన్నేసిందని ఆరోపిస్తున్నారు. అన్యాక్రాంతం చేయాలని చూస్తే హెచ్సియు విద్యార్థుల తరహాలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్యాభివృద్ధిని పక్కన పెట్టి హైదరాబాద్ను కాంక్రీట్ జంగల్గా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఏకైక ఉర్దూ సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. విశిష్టమైన విద్యా సంస్థను రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడాలని చూస్తోందని, యూనివర్సిటీ భూములను గుంజుకోవడాన్ని ఒక ప్రక్రియలా కొనసాగిస్తోందని విమర్శించారు. గతంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారని గుర్తు చేస్తున్నారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రంలోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టు పెట్టి విధ్వంసం చేశారని, దీంతో అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నమవడమే కాకుండా మూగజీవాల మనుగడకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్లా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఒక ప్రక్రియగా పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విశ్వవిద్యాలయాల భూములపైనే రేవంత్ రెడ్డి కన్ను వేశారని, విద్యా పరిశోధనలపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదని, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యా సంస్థల భూములపై కన్నేసిందని ఆయన ఆరోపించారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రజా వ్యతిరేకతతో విఫలమయ్యాయని గుర్తు చేశారు. యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం డేగ కన్నుపడిందని అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. హెచ్సియు భూముల వివాదం ముగియగానే ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ, ఐఎస్బీ యూనివర్సిటీలోని ఖాళీ భూములను తీసుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉర్దూ యూనివర్సిటీ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల యూనివర్సిటీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యా సంస్థల భూములను ప్రభుత్వం టార్గెట్ చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. యూనివర్సిటీకి ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్ముకోవడానికి ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు ఇది కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ భూముల విక్రయం ఎప్పుడు ఆగుతుంది? రేవంత్ సర్కార్ చర్యల వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందా? విద్యార్థులు మరో ఉద్యమానికి నాంది పలుకుతారా? ఉర్దూ యూనివర్సిటీ భూములు నిజంగానే ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయా అనేది వేచి చూడాల్సిందే.